హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీ కోరిక మేరకు వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. దయచేసి మీ స్వాతి స్టోరీస్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, నా పేరు కీర్తి, నా వయసు 26. నేను బీటెక్ హైదరాబాద్ లో చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఒక రూమ్ తీసుకుని ఉంటున్నాము. నేను హైదరాబాద్ లో చదవడానికి మా వాళ్ళు చాలా అస్సలు ఒప్పుకోలేదు. కానీ నాకు హైదరాబాద్ లో బీటెక్ చేయడం అంటే ఇష్టం. అందులో మా ఫ్రెండ్స్ అందరూ కూడా హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. నేను మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర చదువుకున్నాము. మా ఫ్రెండ్స్ వల్ల ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ ఇంట్లో ఒప్పించడానికి మేము చాలా కష్టపడ్డాము. దానికి మా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఎలాగో ఒకలా మేము హైదరాబాద్ కి చేసుకున్నాము. మాకు అందరికీ బాగా ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉండేది. మేము కాలేజ్ కి వెళ్ళడానికి కూడా ఎంజాయ్ చేయడానికే మేము మొత్తం నలుగురు ఉండేవాళ్ళం. మేము రూమ్ తీసుకుని అక్కడ బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాము. అందరూ కలిసి పనులు చేసుకుని కాలేజ్ కి వెళ్లేవాళ్ళం. మా నలుగురిలో నేను కొంచెం అందంగా ఉంటాను, అది మా ఫ్రెండ్స్ చెప్పేవారు. అందుకే నేనే మా గ్యాంగ్ కి లీడర్ లో ఉండేదానని. మేము ఏదైనా పని చేయాలి అనుకుంటే దానికి నేను బాధ్యతను తీసుకునేదానని. మేము హైదరాబాద్ కి వెళ్లిన తర్వాత మా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయ్యింది. మేము కాలేజ్ కి వెళ్లిన తర్వాత పూర్తిగా మేము మా డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం చేంజ్ చేశాము. మేము ఒక్కటే కాలేజ్ లో చదువుతున్నాము, కానీ మేము తీసుకున్న గ్రూప్స్ వేరు. మేము రోజు కాలేజ్ వరకు కలిసే వెళ్లేవాళ్ళం. కానీ కాలేజ్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఎవరి క్లాస్ లోకి వాళ్ళు వెళ్లేవాళ్ళం. అక్కడకు వెళ్లిన తర్వాత మళ్ళీ గ్రూప్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వెళ్లి వాళ్లతో కలిసి తిరిగే వాళ్ళం. అక్కడ నాకు పరిచయం అయిన వారు మొత్తం హైదరాబాద్ లోనే ఉంటారు. వారిది అందరిది హైదరాబాద్. మేము చాలా క్లోజ్ అయ్యాము. మేము గ్రూప్ ఫ్రెండ్స్ మొత్తం 9 మంది ఉండేవాళ్ళం. అందులో 4 బాయ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నాతో, మా గ్యాంగ్ లో ఉన్న బాయ్స్ కూడా నాతో మాత్రమే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. మా కాలేజ్ లో సీనియర్స్ ర్యాగింగ్ బాగా జరిగేది. మా గ్యాంగ్ లో ఉన్న వారిలో అందరికంటే నన్నే ఎక్కువగా ర్యాగింగ్ కూడా చేసేవారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ముద్దు పెట్టు, మేము ముద్దు పెట్టుకుంటాము అని అలా చాలా రకాలుగా ర్యాగింగ్ చేసేవారు. నాకు అప్పుడు తెలిసింది, నేను అందంగా ఉంటాను, అందుకే నాకు ఇలా అందరూ నాకు క్లోజ్ అవుతున్నారు అని నాకు అర్థమయ్యింది. మా గ్యాంగ్ లో ఉన్న బాయ్స్ కూడా మొదటి రోజే నాతో బాగా క్లోజ్ గా మాట్లాడారు. నాకు ఇలాంటి అనుభవం చాలా తక్కువ కాబట్టి మా గ్యాంగ్ లోని బాయ్స్ కు నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. మా గ్యాంగ్ లో 4 బాయ్స్ ఉంటే వాళ్ళలో 3 నా నెంబర్ తీసుకున్నారు. వాళ్లకు నేను అంటే ఇష్టం అని నాకు తెలుస్తుంది. వాళ్ళు 3లో ఒకడు బాగున్నాడు. వాడి పేరు పృథ్వీ. వాడు చూడడానికి తెల్లగా బాగా ఎత్తుగా ఉండేవాడు. అలా మేము అందరం కాలేజ్ లో కాఫీ షాప్ లో కూర్చీని మాట్లాడుకునే వాళ్ళం. కాలేజ్ లో క్లాస్ ఫ్రెండ్స్, సాయంకాలం రూమ్ కి వెళ్తే అక్కడ చిన్నప్పటి ఫ్రెండ్స్. అలా నా లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. మాకు ఖాళీ సమయం దొరికినప్పుడు మా రూమ్ ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ లో ఉన్న ప్లేస్ ను చూడడానికి వెళ్లేవాళ్ళం. సండే వచ్చిందంటే మేము రూమ్ లో పండగ చేసుకునే వాళ్ళం. సిటీ లైఫ్ ని ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అలాంటి సమయంలో నా లైఫ్ లోకి నేను అనుకోని ఒక సంఘటన జరిగింది. మేము రోజులాగే కాలేజ్ కి వెళ్లి అక్కడ మా క్లాస్ రూమ్ లకు వెళ్ళాం. అప్పుడు నా క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి నా పక్కన కూర్చునే వాళ్ళు. అందులో బాయ్స్ కూడా ఉన్నారు అని మీకు తెలుసు. నేను వెళ్లే లోపు గర్ల్స్ కంటే ముందు బాయ్స్ నా చుట్టూ చేరేవాళ్ళు. నేను వాళ్లను ఫ్రెండ్స్ గా చూసేదనని. ఆ రోజు పృథ్వీ నా దగ్గరకు రాలేదు. నేను మిగతా వాళ్ళని అడిగాను, పృథ్వీ కనిపించడం లేదు, కాలేజ్ కు రాలేదా అని అడిగాను. ఏమో తెలియదు, మేం కూడా ఇప్పుడే వచ్చాము అని నాతో చెప్పారు. కాసేపటికి పృథ్వీ క్లాస్ లోకి వచ్చాడు. మంచి డ్రెస్ వేసుకొని వచ్చాడు. నన్ను చూస్తూ చిన్నగా స్మైల్ ఇస్తూ అలా వెనకలకు వెళ్లిపోయాడు. కానీ నా దగ్గరకు రాలేదు, నాతో మాట్లాడలేదు. ఆ రోజు మొత్తం మేము ఖాళీ సమయం దొరికినప్పుడు అంతా కాఫీ షాప్ కి వెళ్లేవాళ్ళం. అక్కడకు కూడా నేను అది గమనిస్తూనే ఉన్నాను. మధ్యాహ్నం నేను లంచ్ టైంలో ఒకసారి కాల్ చేశాను, కానీ నా కాల్ లిఫ్ట్ చేయలేదు. సరే అని నేను కూడా లైట్ తీసుకున్నాను. అలా ఆ రోజు సాయంకాలం కాలేజ్ అయిపోయాక అందరూ వెళ్లిపోతున్నారు. అప్పుడు మేము అంతా కలిసి కాలేజ్ బయటకు వెళ్తాము. అప్పుడు కూడా పృథ్వీ నాతో మాట్లాడలేదు. అసలు నాతో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. అప్పుడు నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు నా రూమ్ ఫ్రెండ్స్ వచ్చారు. మేము 4 కలిసి రూమ్ కి వెళ్ళాము. రూమ్ కి వెళ్లి రాత్రికి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకుని
అందులోకి కర్రీ తీసుకురావడానికి నేను బయటకు వెళ్ళాను. అప్పుడు కొంచెం చీకటి అయ్యింది. నేను అలా బయటకు వెళ్తున్నప్పుడు పృథ్వీ కాల్ చేశాడు. నేను కోపంలో వాడి కాల్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే మళ్ళీ కాల్ చేశాడు. అప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి ఈ రోజంతా డల్ గా కనిపించావు, నాతో అస్సలు మాట్లాడలేదు అని అడిగాను. అవును, దానికి ఒక మెయిన్ రీజన్ ఉంది అని చెప్పాడు. ఏంటి ఆ రీజన్ అని అడిగాను. నువ్వు ఏమీ అనుకోకూడదు అని చెప్పాడు. సరే నేను ఏం అనుకోను లే అని చెప్పాను. అప్పుడు వాడు, కీర్తి నువ్వు అంటే నాకు ఇష్టం, నీ అందం చూస్తుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలి అని, ఐ లవ్ యూ అని చెప్పాడు. ఏంటి పృథ్వీ, మనం కలిసి 1 నెల కూడా కాలేదు, అప్పుడే లవ్ ఏంటి అని అడిగాను. ఏమో కీర్తి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీకు కూడా నేను అంటే ఇష్టం అయితే చెప్పు అని అన్నాడు. వాడు అలా అడిగేసరికి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు కొంచెం టైం కావాలి అని అడిగాను. సరే కీర్తి, నీకు కావాల్సిన అంత టైం తీసుకో, కానీ నేను అంటే ఇష్టం అని చెప్పు అని చెప్పాడు. నేను ఆలోచించి చెప్తా పృథ్వీ అని చెప్పాను. పృథ్వీగాడు నాకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇవాళ మొత్తం వాడు నాతో మాట్లాడకపోయేసరికి నాకు కూడా ఎక్కడో వాడిపై ఇష్టం ఉందేమో అని అనుకున్నాను. ఇది నా రూమ్ లో ఉన్న ఫ్రెండ్స్ కి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ నేను కర్రీ కోసం వచ్చిన సంగతి మరచిపోయి ఖాళీగా రూమ్ కి వెళ్ళాను. అక్కడ నా ఫ్రెండ్స్ కర్రీ ఎక్కడా అని అడిగారు. అప్పుడు నాకు గుర్తుకు వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళాను. వెళ్లి కర్రీ తీసుకుని రూమ్ కి వచ్చాను. అప్పుడు ఏంటి కీర్తి అలా ఉన్నావ్ అని మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు. ఏం లేదు అని చెప్పాను. నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, చెప్పు, మాతో కూడా చెప్పవా అని సెంటిమెంట్ తో అడిగారు. అప్పుడు నేను జరిగింది అంతా చెప్పాను. మా క్లాస్ లో పృథ్వీ అని ఒక్కడు ఉన్నాడు. వాడు ఇప్పుడే నాకు కాల్ చేసి ప్రపోజ్ చేశాడు అని చెప్పాను. అప్పుడు మా ఫ్రెండ్స్, మరి నువ్వు ఏం చెప్పావు అని అడిగారు. నేను ఆలోచించుకుని చెప్తా అని చెప్పాను అని మా ఫ్రెండ్స్ తో నాకు జరిగిన విషయం పంచుకున్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాతో ఇలా చెప్పారు. వాడిపై నీకు నమ్మకం ఉంటే, నీకు కూడా వాడు అంటే ఇష్టమైతే చెప్పు అని అన్నారు. వాడిపై ఇష్టం ఉందో లేదో నాకు అస్సలు తెలియడం లేదు అని చెప్పాను. అయితే కొన్ని రోజులు టైం తీసుకుని చెప్పు అని అన్నారు. నేను కూడా అలాగే చేద్దాం అని డిసైడ్ అయ్యాను. అప్పుడు మా ఫ్రెండ్స్ లో ఒక్కరు, రేపు వాలంటైన్స్ డే, నీకు సర్ప్రైజ్ ఉంటుంది అని నన్ను ఆట పట్టించారు. అలా మేము రాత్రి బాగా ఆలోచించి నేను మరుసటి రోజు ఏం చేశాను అన్న సంగతి పార్ట్ 2లో చెప్తాను. స్టోరీ బాగా పెద్దగా అయిపోతుంది. మీకు పార్ట్ 2 కావాలి అనుకుంటే దయచేసి కామెంట్ లో పార్ట్ 02 అని కామెంట్ చేయండి.